హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు నేను వినిపించబోయే కథ మధ్యతరగతి ఇల్లాలి మనోగతం. స్వాతి నిస్త్రాణగా సోఫాలో కూర్చొని ఆలోచిస్తుంది. ఆమె కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. ఆమె మస్తిష్కం నిండా ఎన్నో ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి. అసలు ఆమె బాధకు కారణం ఉదయాన్నే ఇంట్లో జరిగిన గొడవ. ముందు రోజు మధ్యాహ్నం ఆమె పని ముగించుకొని కాలక్షేపం కోసం తన స్నేహితురాలి దగ్గరకు వెళ్తుంది. ఆమెతో సరదాగా కబుర్లు చెబుతూ ఉండగా మాటల మధ్యలో స్నేహితులందరం కలిసి అరుణాచలం దైవ దర్శనానికి వెళదామనుకుంటున్నామని, తనను కూడా రమ్మని అడుగుతుంది. తన స్నేహితురాలు స్వాతికి కూడా అరుణాచలం అనగానే తనకి అరుణాచలం వెళ్ళాలని చాలా కాలంగా మనసులో ఉందని, భర్తని అడుగుతుంటే లీవ్ దొరకడం లేదంటూ దాటవేస్తున్నాడని, ఇప్పుడు మంచి అవకాశం దొరికిందని, పైగా స్నేహితులతో వెళితే చాలా సరదాగా ఉంటుందని భర్తను ఎలాగైనా ఒప్పించి బయలుదేరాలని అనుకుంటుంది. భర్త ఆఫీస్ నుంచి వచ్చాక మంచి సమయం చూసుకొని అడగాలని అనుకుంటుంది. సాయంత్రం భర్త పిల్లలు ఆఫీస్ నుంచి పిల్లలు స్కూల్ నుంచి వస్తారు. స్వాతి వాళ్లకు తినడానికి ఇచ్చి పిల్లలకు పాలు, భర్తకు కాఫీ ఇచ్చి వంట పనిలో పడుతుంది. పిల్లలు హోంవర్క్ చేసుకుంటూ ఉంటారు. భర్త ఫ్రెండ్తో ఫోన్ కాల్ మాట్లాడుతూ ఉంటాడు. వంట అయ్యాక భోజనాలు చేసి పిల్లలు నిద్రపోతారు. పిల్లలను నిద్రపుచ్చి వచ్చేసరికి భర్త కూడా నిద్రపోతాడు. స్వాతి అడుగుదామని అనుకున్న విషయం అడగకుండానే అతడు నిద్రపోతాడు. సరే, నిద్రలేపి అడిగితే మళ్ళీ చిరాకు పడి కాదంటాడేమోనని ఆలోచించి ప్రొద్దున్నే ఆఫీస్కి వెళ్ళే ముందు అడగాలని అనుకుని ఆమె కూడా నిద్రకు ఉపక్రమిస్తుంది స్వాతి. మరుసటి రోజు ఉదయాన్నే లేచి స్వాతి తొందరగా అన్ని పనులు చేసుకోసాగింది. పిల్లలకు లంచ్ బాక్స్ ప్యాక్ చేసి వాళ్లకు టిఫిన్ పెట్టి స్నానాలు చేయించి రెడీ చేసి 8 గంటలకల్లా స్కూల్కి పంపిస్తుంది. భర్త ఆఫీస్ 10 గంటలకి బయలుదేరతాడు కదా. ఆలోపు తన ప్రయాణం సంగతి చెప్పి అతడు ఒప్పుకుంటే పల్లెటూరులో ఉండే తన అత్తగారిని వచ్చి భర్తకు పిల్లలకు సాయంగా ఉండమని కోరాలని అనుకుంటుంది. అలాగే తన ఖర్చులకు, బస్సు ఛార్జీలకు డబ్బులు కూడా అడగాలని అనుకుంటుంది. భర్త లేచి అతడి పనులు ముగించుకుని టిఫిన్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తాడు. ఏవో కబుర్లు చెప్పుకుంటూ టిఫిన్ ముగిస్తారు ఇద్దరు. భర్తకి కాఫీ ఇచ్చి తాను తీసుకుంటూ అతడిని ప్రయాణం విషయం అడుగుతుంది. స్నేహితులందరూ కలిసి అరుణాచలం వెళదామనుకుంటున్నారని, తనను కూడా వాళ్లతో పాటు సరదాగా రమ్మనమని అన్నారని, తనకు ఎప్పటి నుంచో అరుణాచలం వెళ్ళి ఆ శివయ్యను దర్శించుకుని రావాలని ఉందని చెప్తుంది. ఖర్చుకి ఒక 3,000 రూపాయలు కావాలని, 1 వారం రోజులలో బయలుదేరతామని, తిరిగి రావడానికి 2 రోజులు పడుతుందని, తమకు ఏమీ ఇబ్బంది లేకుండా అత్తగారిని వచ్చి ఇంట్లో ఉండి ఆ 2 రోజులు పిల్లలను చూసుకోమని చెప్తానని స్వాతి భర్తతో చెప్తుంది. భర్త ముందు ఏమీ మాట్లాడాడు, మౌనంగా ఊరుకుంటాడు. ఆమె మళ్ళీ అడుగుతుంది అతడి నిర్ణయం చెప్పమని. ఆమె తరచి అడిగేసరికి అతడు తను ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదని, ఇంట్లోనే ఉండమని చెప్పాడు. స్వాతి ఏదో చెప్పబోయేంతలో తన దగ్గర డబ్బులు లేవని, అయినా డబ్బులేమీ చెట్లకు కాయడం లేదని, తనకు అంతగా వెళ్ళాలని ఉంటే డబ్బులు తమ పుట్టింటి వారిని అడగమని చెప్పేసి ఇంకా ఒక్క క్షణం కూడా ఆగకుండా తను అనదలుచుకున్న మాటలన్నీ అనేసి బ్యాగ్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళిపోతాడు. స్వాతికి ఏం చేయాలో ఏమనాలో అర్థం కాదు. సోఫాలో కూలబడిపోతుంది. ఆమె కళ్ళలో నుంచి ఆమెకు తెలియకుండానే కన్నీళ్లు వర్షిస్తాయి. చెంపల మీదుగా కన్నీళ్లు కారుతుండగా ఆమెలో ఎన్నో ఆలోచనలు సుళ్ళు తిరుగుతాయి. తను ఏమడిగింది? ఒక్క 3,000 అడిగింది. అది కూడా దైవ దర్శనానికి వెళ్ళడానికి. అందులో తప్పేమీ కనిపించలేదు తనకి. మరి భర్త ఎందుకు అలా అన్నాడు?
ఎందుకంటే స్వాతి భర్తపై ఆధారపడి ఉందని అతడికి లోకువ. అయినా తనేమీ ఖాళీగా కూర్చోవడం లేదే. పొద్దున్నే 5 గంటలకు లేచి ఇల్లు ఊడ్చి కడిగి తుడిచి ముగ్గులు పెట్టి పిల్లలకు అన్ని అవసరాలు చూసి వాళ్ళకి వండి పెట్టి తినిపించి లంచ్ బాక్సులు కట్టి స్కూల్కి పంపించి మళ్ళీ ఆ వెంటనే స్నానానికి నీళ్ళ దగ్గర నుంచి కాళ్ళకు వేసుకునే సాక్స్ వరకు భర్తకు అన్నీ సిద్ధం చేసి పెట్టి అతడు వెళ్ళాక ఇల్లంతా నీట్గా సర్దుకుని బట్టలు ఉతికి సామాన్లు తోమి ఆరిపోయిన బట్టలు మడతలు పెట్టి ఇస్త్రీ చేసి సర్ది రేపటి ఉదయం టిఫిన్కి కావలసిన పప్పులు పిండ్లు రుబ్బు పెట్టుకోవడం, పిల్లలకు ఏవైనా చిరుతిళ్ళు చేసుకోవడం, బజారుకు వెళ్ళి కూరలు కావలసిన సరుకులు తెచ్చుకోవడం, ఇవన్నీ అయ్యేసరికి భర్త ఆఫీస్ నుంచి పిల్లలు స్కూల్ నుంచి రావడం, మళ్ళీ వాళ్లకు కావలసినవి చూసి రాత్రికి వంట చేసి వాళ్లకు పెట్టి తను తిని వంటగది మొత్తం శుభ్రం చేసుకుని తను పక్క మీదకు చేరేసరికి 10 గంటలు దాటుతుంది. మర్నాడు ఏ పూజ పండగ ఉంటే ఈ పనులు ఇంకా ఎక్కువ అవుతాయి. ఇల్లు శుభ్రం చేసుకోవడం, పూజకి కావలసినవి సమకూర్చుకోవడం అన్నీ తనే చూసుకుంటుంది. భర్త ఆఫీస్ నుంచి అలసిపోయి వస్తాడు. అతడికి ఇంకేం పనులు చెప్తామని అన్ని పనులు ఇంట బయట స్వాతి చక్కబెట్టుకుంటుంది. కానీ తన కష్టం ఎవ్వరికీ కనపడదు. తాను డబ్బులు అడిగితే మాత్రం భర్త ఏమంటాడు? ఆఫీస్లో ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వాలనుకున్నప్పుడు అతడికి డబ్బులు లేవనే సంగతి గుర్తురాదు. అత్తగారు ఊరి నుంచి ఉత్తరం రాసి తన కూతురు పండగకి వచ్చిందని చీర కొని పెట్టాలని అల్లుడికి బహుమతి ఇవ్వాలని అంటే వెనక ముందు ఆలోచించకుండా వెంటనే డబ్బులు మనీ ఆర్డర్ చేస్తాడు. తన దగ్గరికి వచ్చేసరికి మాత్రం తను పుట్టింటి వారిని అడగాలి. అసలు భర్తకు అలా ఎలా అనాలనిపిస్తుంది? నిరంతరం తన కుటుంబం కోసం పిల్లల కోసం ఆమె ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది, కష్టపడుతుంటుంది. భర్తకు పిల్లలకు ఏమాత్రం ఆరోగ్యం బాగాలేకపోయినా ఆమె రాత్రుల్లో ఏ టైంకి ఏ మందులు ఇవ్వాలో అని రాత్రంతా నిద్రపోకుండా కనిపెట్టుకుని ఉంటుంది. పాపం తన స్వార్థం ఎప్పుడూ చూసుకోదు. ఎప్పుడూ ఇంట్లో ఎవరికి ఏం కావలసిన అందుబాటులో ఉండి విసుక్కోకుండా అన్నీ చేసి పెడుతుందని భర్త కొంచెం కూడా ఆలోచించడెందుకని ఆమె చాలా బాధపడుతుంది. పెళ్ళి అయిన దగ్గర నుంచి ఆ 4 గోడలే కదా తన ప్రపంచం. వంటింట్లో ఉండే పొయ్యి, వంట పాత్రలు ఇవే కదా తన స్నేహితులు. ఒక 2 రోజులైనా ఇంటి నుంచి బయటకు వెళ్ళి స్వేచ్ఛగా గాలి పీల్చుకునే అవకాశం కూడా తనకు లేదే అని ఆమె చాలా ఆవేదన పడుతుంది. తన పుట్టింటి వారి మీద బెంగగా ఉందని వెళ్ళి ఒక్కసారి చూసి వస్తానని అడిగితే ఏం అవసరం లేదని చెప్పేస్తాడు భర్త. ఎప్పుడైనా తన అమ్మా నాన్నలకు ఆరోగ్యం బాగాలేదని ఉత్తరం వస్తే కూడా నువ్వేమీ వెళ్ళి అక్కడ చాకరీ చేయనవసరం లేదు, మీ అన్నయ్యలో ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారని చెప్పేస్తాడు. వాళ్లకు ఒక ఉత్తరం ముక్క రాసి పాడేయమని కొట్టి పడేస్తాడు. అలాంటిది తనకు ఇప్పుడు డబ్బు అవసరం వచ్చిందని పుట్టింటి వాళ్లను ఏ మొహం పెట్టుకుని అడుగుతుంది? అలా ఎంతసేపు ఉందో తెలియదు తనకు. ఇక తను ఆలోచిస్తూ కూర్చుంటే ఏమీ చేయలేదని, తను ఏడవడం వల్ల ఏమీ సాధించలేదని అర్థం చేసుకుని లేచి మొహం కడుక్కుంటుంది. వెళ్ళి మంచినీళ్ళు త్రాగి తను ఒక నిర్ణయానికి వస్తుంది. తన పెట్టెలో బట్టలు అడుగున పడేసిన తన డిగ్రీ ఉన్న పట్టా పేపర్లు తీసి చూసుకుంటుంది. ఆమె పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిన ఉద్యోగానికి వెళితే భర్తకు పిల్లలకు సమయానికి అవసరాలు అందవని తను పెళ్ళి అయిన తరువాత ఉద్యోగం మానేసింది. అదే తన భర్త దృష్టిలో ఈరోజు తనను అంత చులకన చేస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. తాను ఖచ్చితంగా చిన్నదో పెద్దదో ఏదో ఒక సంస్థలో ఉద్యోగం తెచ్చుకుని తన ఖర్చులకు తానే సంపాదించుకోవాలని, భర్త దగ్గర మాత్రం పొరపాటును కూడా చెయ్యి చాచకూడదని, తన ఆత్మగౌరవాన్ని తానే కాపాడుకోవాలని అనుకుని స్వాతి అడుగు ముందుకు వేస్తుంది. విన్నారు కదండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్.